ఇప్పుడు యువత గురించి మాట్లాడాలి. ప్రతి బడ్జెట్లో యువత అనే మాట వినిపిస్తుంది. కానీ యువతకు అసలు కావాల్సింది ఏంటి? ఉద్యోగం, గౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. ఈ బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధి, కొత్త రంగాలు, తయారీ పరిశ్రమలపై దృష్టి పెట్టడం దీని వెనుక ఆలోచన. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలని కోరుకుంటే అది సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం ప్రైవేట్ రంగం, పరిశ్రమలు పెరగాలని చూస్తుంది. ఇది సరైన దిశేనా లేదా అన్నది కాలమే చెప్తుంది. కానీ ప్రయత్నం మాత్రం మంచిదే అనుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన అంశం ఆరోగ్యం. మనలో చాలామంది ఆరోగ్యం గురించి ఆలోచించేది సమస్య వచ్చినప్పుడు మాత్రమే. కానీ బడ్జెట్లో ఆరోగ్యంపై ఖర్చు పెట్టడం అంటే భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుపడే అవకాశం. ఇది వెంటనే కనిపించదు, కానీ ఒక 5 సంవత్సరాల తర్వాత అదే నిర్ణయం నీ జీవితాన్ని కాపాడొచ్చు. బడ్జెట్ అంటే ఇలానే ఉంటుంది. ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపు నీ ప్రాణాలపై ప్రభావం చూపించవచ్చు.